మనం బాగవుతాం, మన జీవితమే బాగుంటుంది. ఎందుకంటే ప్రేమనే భగవంతుడు. చేతులారంగ శివుని పూజింపడేని మొహరుడేని దయను సత్యంబులోనుగా తలపడేని కలుగనేటిది తల్లుల కడుపు చేటు. ఎందుకని చేతులు జోడించి మనస్ఫూర్తిగా భగవంతుని పూజింపని వాడు, గలమిత్తి గట్టిగా శ్రీహరి గుణ వైభవములను కీర్తిస్తూ గానము చేయని వాడు, దయలు సత్యవర్తనము ఆచరింపని వాడు, మానవుడిగా జన్మించడం వాడి కన్న తల్లికి కడుపుకే చేటు చేయడం అవుతుంది. వాడి జీవితం కేవలం వ్యక్తమే కదా అని స్పష్టంగా ఉపదేశిస్తాడు పోతనా మహాత్ముడు. అంతేకాక అతి రహస్యమైన హరిజన్మ కథనంబు, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు పలుకులెన్నడే నిమాపురేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి వాసి తొలగిపోవు. ఇంతకు చక్కని వాక్యం. అత్యంత రహస్యమైనటువంటి శ్రీహరి అవతార కథలను ఏ మనిషి అయినా సరే ప్రతి దినము అత్యంత భక్తి శ్రద్ధలతో చదివినట్లయితే దుఃఖాలు పారిపోయి సంసార బంధాలు విడిపోతుంది అని స్పష్టంగా భాగవత మహిమను తెలియజేశారు. కేవలము పఠనము